మీ నానమ్మ తయారైందా? రాజక్క మనవరాలు చీర కట్టించుడట, పోదామా? అవు సరవా, ఎటు పోయినావు? నేనా మన రేపు మక్కపూర్ దిగబోయి ఉన్నదవ్వా, కైకిలోలం పిలుచుకురాని పోయినా. నీ బిడ్డని ఎన్ని వద్దులని ఇంటి పోయి ఉంచుకుంటావు? గిట్లనే ఉంటా తర్వాయి. ఊరంతా ఏమంటారు, కోడాయి గుర్తుండ్రు. ముచ్చట్లు అచ్చట్లు పెట్టుకుంటా, లచ్చక్క ముచ్చక్క అన్నట్టు ఏ ముచ్చట పెడుతుర్రు? నీ బిడ్డ రీతి మంచిగా లేదని అత్తమావ నడుచుకోదు, ఇంటి మీదనే ఉంచుకుంటావు. ఎన్ని వద్దులు ఉంచుకుంటావా? తోలవా? ఊరి మీద పెడి తిరుగు అని చెప్పినవా? తోలి నీ బిడ్డను. అత్తమావతో మంచిగా ఉండువాను, ఆరన్లతో మంచిగా ఉండువాను, ఆడబిడ్డలతో మంచిగా ఉండువాను. నీవేం చెప్పినావా నీ బిడ్డకు రీతి? గిట్నే ఉంటదా అవ్వ నీ బిడ్డ రీతి? నీ బిడ్డకు నువ్వన్నా బుద్ధి మాట చెప్పుకోవా? ఎంతమంది ఎగబడుతుర్రు, గట్లా ముచ్చట్లు పెడుతుర్రు. నీ బిడ్డకు బుద్ధి రాదా? గిట్లనా ఏ గిట్సిన భూతం తిరిగినట్టు తిరుగుతుంది. ఆ మనిషికి ఒక మాట అంటుర్రు. నీ బిడ్డను అట్లా పెట్టుకొని నీ బిడ్డకు బుద్ధి ఎన్నో చెప్పుకుంటావు? అంత అద్మానం ఎందుకు ఇడిచిపెట్టినావు నీ బిడ్డను? అవ్వా నీ బిడ్డ ఇట్టం నీ ఇట్టం. ఇక నువ్వు బిడ్డకి ఏం చెప్పుకుంటావో మందికి ఏం చెప్తావో. ఆ చెవులు వినత్తలేవు నీ బిడ్డ ముచ్చట్లు చేయబట్టి. ఏమవ్వా నీ బిడ్డ ఇట్టం నీ ఇట్టం. ఇక పోతున్నాం మేము. బిడ్డకు బుద్ధి చెప్తావో ఏం చెప్తావో, చెవులు వినత్తలేవు. ఏమైంది అల్లుడు? బిడ్డ వచ్చి వారం రోజులు అవుతుంది, ఆమె ఏం చెప్తలేదు, నువ్వు ఫోన్ చెప్తలేవు. మరి ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా? ఏమైందో ఏ విషయం చెప్పు అల్లుడు నువ్వన్నా. ఏమైందంటే ఏమని చెప్పాలి మా అమ్మ, ఖర్చులు తగ్గి అని చెప్పిన, దానికే అలిగి మీ ఇంటికి వచ్చింది. ఇవాళ రేపు ఖర్చులు ఎట్లున్నాయి? రూపాయి నేను గలెత్తా ఉంటే ఆమె రూపాయి ఎట్లా ఓడగొట్టాలని చూస్తుంది. ఇక బట్టలు మొన్ననే కొన్నది, మళ్ళా కొన్నది. అవసరమా? దేనికి యూజ్ అవుతాయి? రేపు పొద్దుగాల పిల్లలు ఎవరో అయితే వాళ్ళ ఖర్చులు ఎన్ని ఉంటాయి? దావకాలని, స్కూల్ అని చెప్పు. ఏ ఒక్క మాట చెప్పింది నది. ఇంత దానికే గంత ఆగమం చేసి వచ్చిందా మా ఇంటికి మా బిడ్డ? ఏం చెప్పాలి మామ, మరి గట్లనే ఉండే. మీరేమో గంతగానం గావరం చేసిర్రు. ఇంట్లో మొత్తం ఆమె నడవాలన్నట, ఆమె ఏం చెప్తే అది చేయాలన్నట. ఇక నేనెందుకు ఉండి? ఎక్కడన్నా మొగుడు చెప్తే పెళ్ళాం వింటది, పెళ్ళాం చెప్తే మొగుడు వింటాడా మామ? గట్లనేం కాదు అల్లుడు, పెళ్ళాం చెప్తే మొగుడు వినాలి, మొగుడు చెప్తే పెళ్ళాం వినాలి. అట్లయితేనే సంసారాలు మంచిగా ఉంటాయి. నేను ఇనా అని చెప్తలేను మామ, ఇంటా అంటున్నా. మొత్తం ఆమె నడవాలంటే ఎట్లా? ఒక్కోసారి నా మాట కూడా వినాలి కదా. అది నేను చెప్తే లొల్లు పెట్టుకొని మీ ఇంటికి వచ్చింది. ఇక నేను ఏం మాట్లాడలేదు చెప్పు. భార్యను భర్తను భార్య అర్థం చేసుకుంటేనే సంసారం మంచిగా ఉంటది. నాకు ఇప్పటికైనా ఆమె మీద కోపం ఏం లేదు. ఆమె నువ్వు దించినా సరే ఇంటికాడ, నన్ను రమ్మని తీసుకుపోమన్నా సరే నేను ఇంటికి వస్తా. సరే అల్లుడు, బిడ్డతో నేను మాట్లాడుతా ఇంటికి పోయినాక. సరే మామ, మాట్లాడి చూడు మరేమంటారు. పోయేతా మామ. సరే. ప్రసన్న నానమ్మా ఏమైంది? అక్క ఎటు పోయింది? అక్క బ్యూటీ పార్లర్కి అయింది కదా. దాని దగ్గర పైసలు ఎక్కడియే? నాన్న బుధరకి ఇస్తుంది, తీసుకొని పోతుంది. అది రౌడీ తిరుగుడు తిరుగుతుంది. దానికి మొగన్ మీద సోయి లేదు, ఎవరి మీద సోయి లేదు. అది అయితే రాని, అది వచ్చినాక చూడు దాని సంగతి ఏందో చూస్తా. నేను కూడా చెప్పిన అక్కకి, అయినా ఇంటలేదు. నా మీదకే ఒరుతుంది. నీ చదువు నువ్వు చదువుకో, నా మీద ఎందుకు ఎడుతున్నా అంటుంది. నీ ముద్దుల మన్మరాలు కదా, నువ్వు చెప్పు. అది ఎవరు చెప్తుంటది బిడ్డ, నేను చెప్తుంటదా? అయ్యవ చెప్తూనే ఇంటలేకపాయే. ఇక చేయిపో, కూరనో అన్నమో చేతికి వచ్చి తింటదేమో, మెక్తదేమో. వచ్చినాక దాని సంగతి ఏందో చూస్తా. దాని ముచ్చటేమో గాని పొయ్యి మీద పప్పేసిన పోతున్నా. అమ్మా వచ్చింది అమ్మ వయ్యారి. ఇట్రా ఇట్రా. ముసల్దాన్ అంటావు, మళ్ళా ఏడికైనవే గాడిదోలే. నీ తిరుగుడేంది, నీ ఏషమేంది, నీ పుట్టువాడేంది? అందరు పరుగు తీస్తున్నావేమే నువ్వు. అటు అయ్యవ పరుగు తీస్తున్నావు, ఇటు నా పరుగు తీస్తున్నావు. ఏమంటారు అందరూ? నీ బిడ్డ ఏంది, నీ బిడ్డ ఏందని నా కొడుకుని అనవట్రి, కోడళ్ళు అనవట్రి, నన్ను అనవట్రి. నీ డ్రెస్సులేంది, నీ తిరుగుడేంది, నీ అవతారం ఏంది? నీ అయ్య విద్యతి ఓడగొట్టేందుకు పుట్టినావే నువ్వు, గులంజడ పుట్టినట్టున్నావు. ఏందే ముసల్దానా, ఏం బాగా ఉడుతున్నావు? నీ పైసలు తీసుకోబోతున్నానా? మా అయ్యవ పైసలు తీసుకోబోతున్నా, నీకేమైతుంది? అయినా ట్రెండ్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? మీ ఇజ్జత్ పోతుందని మాట్లాడుతున్నావు. ఏం పోతుంది మీ ఇజ్జత్? అంతగా ఏం తీస్తున్నా నేను? మేకప్ వేసుకొని డ్రెస్సులు మార్చుకున్నంత మాత్రానే నీ ఇజ్జత్ పోయినట్టేనా? అయినా నీ ట్రెండ్ నా ట్రెండ్ వేరు. ఏం తెలుసు నీకు ఫ్యాషన్ గురించి? నన్నే అనంత దాని అయినావే నువ్వు. మేకప్లు బీకప్లు వేసుకొని ఊరి మీద పడి తిరుగుతున్నావు. ఊళ్ళకెళ్ళి చూడిపో. అయ్యది అవ్వది నాది అందరి ఇజ్జత్ పోతుంది నువ్వు చెయ్యంగా. బోర్డ్స్ వద్దానా ఇంటి మీద పడేడతావే? మొగడద్దా?
గాడిద లెక్క తిరుగుతున్నావు, అయ్యా ఇజ్జత్ ఓడగొట్టుకుంటా నా ఇజ్జత్ కూడా పోతుంది. నీకు ఆడదాని రీతి ఉందా? అత్తగారింటికి పోతే గమ్మతి, అత్త గమ్మతి, ఆడి రీతి ఉన్నదే అసలు నీ దగ్గర? గాడిదవై తిరుగుతున్నవేమే, నీ దగ్గర ఉందా రీతి ఏమన్నా? ఆ మేకప్లన్నీ ఊసుకొని సంసారం అంతా ఎడగొడుతున్నావు, బర్రెపెండ ఊసుకో ఇంకా. ఇంత కాస్ట్లీ మేకప్ ని బర్రె పెండితో పోల్స్తావా? చిచి, అయినా నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. ఎట్లా పోతుంది చూడు, గాడిదిపోయినట్టు. ఇక తింటదేమో, ఇక తిని ఇక వంటది మొస్స కొట్టుకుంటా, మైరాగి అన్నట్టు వంటది. ఇక రాయేశారవ్వ. ఏమైంది? నువ్వు ఎటు పోయినావు? నేను కైకిలోళ్ళని పిలుచుకురాను పోయినా. నువ్వు కైకిలోని పిలుచుకరాని పోతివి. ఆ పెద్ద పోరి రీతి ఏంది, దాని లెక్క ఏంది, గిదేందే నీ రీతి అని అంటే నన్ను ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. అగో, అది అట్లా మాట్లాడటానికి కారణం ఎవరు? నీ కొడుకు కాదా? వాడిని అంటేనే ఏందే, వాడు ఏం చెప్తాడు? మగోడు. నువ్వు అన్ని చెప్పుకోవాలి, ఆడవిళ్ళకి ఆడి రీతి నేర్పుకోవా అమ్మవు? అది ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది నా మీదకి. నువ్వేం చెప్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు? ఏమన్నా పెంచినవా? ఇటు తిరుగుతుంది, ఆడ తిరుగుతుంది, ఆ డ్రెస్సులేంది, ఆ మేకప్ లేంది, మొగడద్దు ఎవ్వలద్దు, ఇక వాడి తిరుగుతా ఉన్నది. అందరు ఇజ్జత్ ఓడగొట్టావు అట్టే, గట్ల పెంచినావు నువ్వు. నేనేం చెయ్యాలి? ఇంట్లో నన్ను అనుడు, బయట వాళ్ళు నన్నే అనుడు. నేను చేయబట్టి అట్లా తయారైందా? నీ కొడుకు ఏం గౌరవం చేయలేదా? ఎటువైనా నీ కొడుకు? ఏమో ఎటువైందో పిలువు. ఏమన్నా అంటే వచ్చినావా? ఎటువైనావు నువ్వు? ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు? నీ బిడ్డ చేయబట్టి, అందరు చేయబట్టి నేనే సత్తిగా. నీ బిడ్డ నువ్వే మంచుకుండు. నువ్వు చేసిన గౌరవం వల్ల నీ బిడ్డ చూడు ఎట్లా తయారైందో. మొగడద్దు, సంసారం వద్దా అని మంది గట్లా మాట్లాడతారు. ఇంట్లోనేమో నీ అవ్వ కూడా ఇట్లనే మాట్లాడుతుంది. నీకే ఉందట బిడ్డ, గౌరవం గౌరవం చేసి గీడికి తెచ్చినావు కథ. నేను మాట్లాడుతాంటో చూడు ఎట్లా పోతాండో. మరి ఇది ఇంతగానో మాట్లాడుతాంది, దీనికి సమాధానం చెబుదామని లేదు. నువ్వు గట్నే, నీ బిడ్డ గట్నే. అందరు పోతున్నా నేనే సత్తిగా. అదేమో చెప్తే అర్థం చేసుకోదు, నువ్వేమో చెప్తున్నావు. మీ అమ్మనేమో గిట్లా మాట్లాడతావు. నువ్వు నన్నే అడత్తమ్మా. ఇక మరి ఎవరినైనా నువ్వు చేసిన గౌరవానికి నిన్న నాకపోతే ఊళ్ళోకి వెళ్ళిపోయి వినిపోయే ఎవరు ఏమంటుండ్రు అంటారు అత్తమ్మా. నేనంటున్నా, అది వాడే ఏడుతుంది, మొగనింటికాడ చెయ్యదట సంసారం. ఈ గాడి దేశాలు వేసుకొని, ఆ గాడిద డ్రెస్సులు వేసుకొని నువ్వు పైసలు ఇవ్వకపోతే ఎట్లా పోతుంది షాపుల పొన్న? పైసలు ఆగాలని ఎందుకు పెట్టావు ఇంట్లో? నేనెందుకు పెడతాను? నీ కొడుకే అయ్యా పైసలు అనగానే తీసుకొచ్చి కట్టలు కట్టలు ఇస్తాడు. అదే పైసలు ఏడ పెట్టాలి, ఏం కథ అని మీరు ఇద్దరు అనుకోరా? నువ్వు అక్కడే లొల్లి పెడుతున్నావు ఇట్లా. సంసారం రీతులు ఉంటేనేమో ఏర్పాడు, మీకు రీతులే లేకపాయే, పిల్లలు కూడా కట్టిన అవుతుండ్రు. అక్కడే అందరు పొత్తుల నేనే ఏందో. ఏంది మీ అవ్వతో మాట్లాడ సాతగాక సాటు గురించి మాట్లాడుతున్నావా నాతోనే? దాంతో ఎందుకు కొడుతున్నావే? అది ముందే బీపీ పేషెంట్. నువ్వు నా మీదకి ఎందుకు కోపానికి వస్తాను? నేనేం అనలేదు మీ అవ్వను, నీ పెద్ద బిడ్డనే. మీ అవ్వను ఎటువంటి తటే తిట్టిందట. నేను ఇంట్లో పోయేదాన్ని మరి పిలిచి తిడుతాంది మీ అవ్వ. నువ్వు చేసిన గౌరవం కాదా? బిడ్డ బిడ్డ అని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతివి. ఇప్పుడు చూడు నీ బిడ్డ చేసే కథలు ఎట్లున్నాయో. ఇంకా కైకిలోలం పిలుతాను ఊళ్ళోకి పోతే నీ బిడ్డను సంసారానికి తోలవా, ఇంకా నీ ఇంటి మీదనే ఉంచుకుంటావా? బిడ్డను పెంచే రీతి దాదా అని ఎటువంటి అంటే మాటలు ఇచ్చిపెట్టింది ఇక దేవవ్వ. ఇంట్లో కత్తనేమో మీ అవ్వ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇదంతా నువ్వు చేసిన గౌరవం కాదా? బిడ్డనేమో నడవరకే నన్ను ఊకోయే, నోరు మూసుకోయే అని నువ్వు కత్తరించి పెట్టు. మీ అవ్వనేమో ఆడపిల్ల కాదా, ఆడపిల్ల రీతి లేదా, నువ్వు అవ్వవు కాదా, నువ్వు చెప్పుకోవా అని మీ అవ్వ నన్ను తిడుతుంది. ఏం మంచిగా లేదు. ఏమో అది చెప్తేనేమో నా మాట విన్నదాయే. గౌరవం గీడికి వచ్చింది, మంచిగా ఉన్నా బిడ్డ బిడ్డ అని గౌరవం చేస్తావు కదా. నన్ను గౌరవం చేసినావు అంటున్నావు. నువ్వన్నా మంచి మాటలు చెప్పు కానీ ఇంటదే కావచ్చు నీ మాట నాన్న. చెప్పు చెప్పు అంటున్నావు కదా, ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నీ బిడ్డకు? ఇక అది ఎప్పుడు మారుతుంది? బిడ్డ గిట్లు ఉండాలి, బిడ్డ గిట్ల బట్టలు వేసుకోవాలి, ఆడపిల్ల అంటే గిట్లు ఉండాలి, గట్లు ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా అది నా మీదకే కోపానికి వస్తుంది. బిడ్డ మొగంతో మంచిగా ఉండాలి, మొగంతో సంసారం చేసుకోవాలి, నువ్వు ఆన్నే ఉండాలి, బిడ్డ ఇక్కడ ఉండద్దు అంటే అమ్మ అది ఇది అనుకుంటే ఎటు పడుతుంటే నా మీద గై గైలేస్తుంది. ఏం చెప్పాలి చెప్పు? ఏం చెప్తాది ఇంటది? ఇక ఈ ఒక్కసారి అయితే చెప్పు, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా. సరే ఆ ముచ్చట తెలిసిపెట్టు. రేపటికైతే కైకిలో పిలిచిన సరే పో. రాత్రి పార్టీ ఉంది కదా, మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు నేను కూడా వస్తున్నాను.
సరే. బుజ్జి ఎవలే వాళ్ళు? మా ఫ్రెండ్. ఏందే బుజ్జి రాత్రి పగలు గిట్లా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా? ఈ బట్టలేంది, ఈ అవతారం ఏంది? నలుగురు నాలుగు తీర్ల మాట్లాడుతాండ్రు. నువ్వు పెళ్ళైందనివి అత్తగారింటికి ఉండాలి గాని గిట్లా అవ్వగారింటికాడ ఉంటే ఎట్లనే? మొగంతోని మంచిగా సంసారం చేసుకుని అక్కడనే ఉండాలి గాని ఇట్లా ఉండుకుంటా ఈ తిరుగుళ్ళు ఈ మాట్లాడు. ఏందమ్మా నువ్వు ఎప్పుడు చూసినా అత్తగారింటికో అని అంటున్నావు? ఇడుంటే నీకేమైతుంది? అయినా నా మోడు ఏం సంపాదించి పెడుతున్నావు? మన సంపాదన నా మేకప్ సరిపోదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సపరేట్గా వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటిదే నేనేం మాట్లాడతాను? నేను చెప్పేది నీ మంచి కోసమేనే. మంచిగా సాంప్రదాయంగా చీర కట్టుకొని అందరి లెక్క మందిరం మెదులుతా మంచిగా ఉంటారు కానీ గీ బట్టలేందే గీ కథ ఏందే? నలుగురు నవ్వుతూరు కాదే. అవ్వవు నువ్వు చెప్పుకోవా? బిడ్డకు సంసారం చేసే రీతి నీది చెప్పవా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నువ్వు ఏమంటే నీ మందితో మాటలు పడే కాలం అవుతుంది. ఎందుకే గిట్ల ఇజ్జత్ మనం తీస్తాను? మాది ఏమి జట్టు చేస్తున్నాయి మీది? నేను అబ్బగారింటి కాడ ఉంటే వాళ్ళకేం నొప్పి అవుతుంది, నీకేమైతుంది? నిన్ను కాదే అనాల్సింది, మీ అయ్యను. మీ అయ్య కావాలని చేయబట్టే నువ్వు ఇట్లా తయారైనావు. అయినా అయ్యగా నువ్వు ఎవరి మాట వింటావే? నువ్వు నా కడుపులో పుట్టినావా లేకపోతే నేనే నీ కడుపులో పుట్టినా? నేను ఎవ్వరి మాట వినా. నాకు నచ్చినట్టుగా నేను ఇలాగే రెడీ అయితే నేను ఇలాగే ఉంటా. ఇక్కడ ఉంటేనేమో మీ గొడవ, అక్కడ ఉంటేనేమో నా మోంతో గొడవ. అసలు నన్ను ప్రశాంతం కూడా ఇస్తలేరు. చంపుతారా లేకపోతే ఏం చేస్తారు? మా దోస్తులను చూడుకో, ఒక్కొక్కళ్ళు ఎంత మంచిగా రెడీ అవుతారు, కార్లలో ఎరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటారు. నేనేమన్నా అట్లా అడుగుతున్నానా? చేతగానుడికి ఇచ్చి పెళ్లి చేసాడు. వాడేమో సంపాదన కూడా తీసుకురాడే. వాళ్ళు చేసిన జీతం కూడా నాకు మేకప్ కే సరిపోదు. అసలు మంచి డ్రెస్ వేసుకుంటా కూడా మీరు ఓర్వలేకపోతురు. ఎప్పుడు చూసినా చీరలల్లా లంగజల్లా ఇవేనా? ఆడపిల్ల అంటే పద్ధతిగా ఉండాలని ఏమన్నా ఉందా అరువులు? అయినా నాకు ఇష్టం వచ్చినట్టే నేనుంటున్నా. ఏమైతుందమ్మా? నానమ్మ రావే, వంట అయింది, తిందాం. బిడ్డ ఆకలి అవుతుంది, బీపీ గోళీలు కూడా వేసుకోవాలి. దా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడినావు బుజ్జితోటి? నువ్వన్నట్టే బుజ్జితో మాట్లాడిందయ్యా. అది అవ్వయ్యా అని విలువ లేకుండా మాట్లాడింది. బిడ్డ గిట్ల ఉండాలని చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు మాట్లాడుతాంది. నా మొగరు తెచ్చిన సంపాదన నా మేకప్లకు నా బట్టలకు సరిపోదు, అది ఇది అనుకుంటా మాట్లాడుతాంది. నువ్వు మాట్లాడక ఇంట్లోకి పో అని అన్నది నన్ను. ఇక దానికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది? నువ్వే చెప్పయ్యా. చెప్పు అన్నావు కదా, నువ్వు చెప్తే మారుతుంది అన్నావు కదా. దానికి మనం మంచి మాట చెప్తే చెవు మించలి పేను అన్నట్టు అవుతుంది. అదన్న మాటలకి ఏం బాధపడకే, తిందుదా నువ్వు. నాకు నువ్వు తినిపో. అట్లా తిందుదా? నేను తింటాగా, నువ్వు తినిపో. దీనికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో. హలో రాజు, నైట్ దావత్ ఉందిరా మా ఫ్రెండ్స్ తోటి. ఒక 20,000 కావాలి, అర్జెంట్ అవసరం ఉంది, పంపు. సరే. అక్క అక్క ఎందుకే అట్లా చేస్తున్నావు? అమ్మ చెప్పినట్టు తినొచ్చు కదా. అబ్బా, నాకు చెప్పేంత దాని అయినావు ఇప్పుడు. నీకు చెప్పే అంత దాన్ని కాదు గాని అమ్మ నాన్న ఏడుస్తుంటే చూడలేక వచ్చి చెప్పిన. ఇందాకనేమో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇంకెంత మంది వచ్చి చెప్పాలి? ఇంకెవరు చెప్తే వింటావు మరి నువ్వు? నేను వినా అంటే వినా. నువ్వొచ్చి కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను వినా. అయినా నన్ను కట్టుకున్న మోడు చెప్తేనే నేను వినలేదు. నువ్వు చెప్తే నేనెందుకు వింటా? పోనరా. నాకు ఎక్కడ ప్రశాంతత లేదు. నాకు ఏం అర్థమైతే లేదురా మా పెద్ద వీడియో బట్టి. ఇవ్వరు చెప్పినట్టలేదురా, మా అమ్మాయి చెప్పినట్టలేదు, వాళ్ళ అమ్మాయి చెప్పినట్టలేదు, ఏం చెప్పినట్టలేదు. ఎటు పడితే ఇష్టం వచ్చినట్టు అందరి మీదకి మాట్లాడుతుంది. ఏం చేయాలో అర్థమైతే లేదురా. అరే నీకు ఒక మాట చెప్పనా, మీ అల్లుడైతే మంచోడు, చిన్న బిడ్డ నుంచి పెళ్లి చేయరా సప్పుడేక. ఏందిరా అట్లా మాట్లాడకూడదు? ఆల్రెడీ పెద్ద బిడ్డ నుంచి పెళ్లి ఎత్తి మళ్ళీ చిన్న బిడ్డ నుంచి పెళ్లి ఏమంటున్నావు? ఇదిరా నీకే అర్థమైతే లేదురా. ఆయనకి ఇంత అండి పెడితే ఆయన ఇంత పని చేసుకుంటాడు. మీ అల్లుడికి కూడా అయ్యవ లేడంటావు కదా, నువ్వు కూడా ఆలోచించు కొద్దిగా. అది కరెక్ట్ గానీ మా చిన్న బిడ్డ ఒప్పుకున్నా అంటావురా? అడిగైతే చూడురా, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో.
సరే ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆలోచిస్తా, తర్వాత చేస్తా. తాగుతా. ఏంది తాగుతలేదు? దానికి దూపాయి తాగరా? ఈ ఎండ బాగా కొడుతుందని నీళ్లు పెట్టినా. అవుగాని ఎటువైనా నువ్వు? లచ్చరేమో ఇంటికి పోతున్నా. నీకు విషయం చెప్పాలనే. ఏంటిరా అయ్యా? ఇప్పుడు అల్లుడు ఒక్కడే ఉండబట్టే అయ్యవ్వలేకపోయేది, చాలా ఇబ్బంది అవుతుంది మా అల్లునికి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చిన, మన అల్లునికి చిన్న బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? మన చిన్న బిడ్డను అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసినది? ఆల్రెడీ మన పెద్ద బిడ్డతో పెళ్లి ఆయే. నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? మరి ఏం చేద్దామే? మన బిడ్డ నువ్వు చెప్తేనకపోయా, నేను చెప్తేనకపోయా, ఇట్లైనా చిన్న బిడ్డకు పెళ్లి చేసుడేనే. వేరే వాళ్ళకి చేస్తే మంచోడు చెడ్డోడు తెలియదు, పెద్ద అల్లుడు మంచోడేనే. చిన్న బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం, అయిపోయి ఏమున్నది? అయిపోయిందని నువ్వు నేను అనుకుంటే అయిపోద్దా? మీ అవ్వకు నచ్చద్దా? నువ్వు ఆలోచించిన తీరు మంచిగానే ఉన్నది కానీ ఒకసారి మీ అమ్మని అడుగుదాంపా. అడుగుదాం. ఏమైందిరా? ఏమైంది? ఏంది ఏం కాలేదు, నీ కోడలు చెప్తుంది. నువ్వు ఏమైందే? ఇగో అత్తమ్మ, ఆయన చెప్తే నీకు అర్థం కాదు గాని నేను చెప్తా ఇను. మన చిన్న బిడ్డకు అల్లునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఎట్లయినా పెద్ద బిడ్డ పోతలేదు కదా, పెద్దల్లుడు ఎట్లయినా మంచోడు. ఈ ఎట్లయినా చిన్న బిడ్డకు వేరే పెళ్లి చేసురేనాయే. అచ్చే పిల్లగాడు ఎసుంటోడో ఏమో. ఆ అల్లుడు మన చిన్న బిడ్డను మంచిగా చూసుకుంటాడో చూసుకోడో. ఈ అల్లుడు ఎట్లయినా మంచోడే కదా, చిన్న బిడ్డ మన కళ్ళ ముందట ఉంటది. అల్లుడి గుణం కూడా మనకు తెలుసు, మన చిన్న బిడ్డను మంచిగా చూసుకుంటాడు. అందుకే చిన్న బిడ్డను అల్లుడికి ఇచ్చి లగ్గం చేద్దామని కొడుకు ఇషారం చేసిండు. మంచిగా చదువుకుంటుంది కదా బిడ్డ, జాబ్ వచ్చేదాయే. చదువుది ఏముంది అత్తమ్మా, రేపు పెళ్ళైనాక అల్లుడే చదువుకిస్తాడు. కానీ అల్లుడు మస్తు మంచోడు, వాళ్ళ ఇంటికి ఇస్తే మన చిన్న బిడ్డ మంచిగా ఉంటది. అందుకే నీ కొడుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అల్లుడు మంచోడే కానీ మరి అల్లుని తెలుసుకున్నారా? అల్లునికి ఈ విషయం తెలియదమ్మా, రమ్మని చెప్పిన ఫోన్ చేసి. వస్తుండు కావచ్చు, వచ్చినాక మాట్లాడదాం. హలో గీత, ఏమైందా? నిన్న పార్టీకి రాలేదు? నిన్న ఎంత బాగా అయింది తెలుసా పార్టీ, చాలా ఎంజాయ్ చేసాం. ఓహో అవునా? చేస్తావు, నీ ఎంజాయ్ లకేంది గాని నువ్వు చేయబట్టి నా బతుకు నాశనం అయినట్టుంది కదా. ఏమైందే? అక్కడ అమ్మ ఇట్లా మాట్లాడుకుంటారు, బావ నాకు ఇచ్చి పెళ్లి చేస్తారంట. బావ నీకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? అవును మరి మాట్లాడుకుంటారు. ఇక్కడనేమో నువ్వు టిక్కు టిక్కు అని తిరుగుతున్నావు మేకప్ వేసుకొని, అక్కడేమో అమ్మ వాళ్ళు బావ నాకు ఇచ్చి చేద్దామని అనుకుంటారు. మొత్తం అయిపోయింది, ఇంకేముంది? అల్లుడు రానే బట్టే. అల్లుడు కూర్చో. కూసాడు. కూకుంటా మామ. ఏమైంది మామ, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నా? ఇగో మేము ఒకటి అనుకుంటున్నాం, నువ్వు కాదనద్దు. ఏంటి మామ? నువ్వు నేను చెప్తా. అల్లుడు, మా చిన్న బిడ్డను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏం మాట్లాడుతురు అత్తమ్మా? పెద్ద బిడ్డ మాట ఇంటలే గాని చిన్న బిడ్డని చేస్తారా? ఆమె చదువుకుంటుంది, చదువుకుంటే ఆమె భవిష్యత్తు బాగుంటది. ఇప్పుడే పెళ్లి చేస్తే? అల్లుడు, ఎన్ని రోజులని ఒక్కని ఉంటావు? అందుకే నా చిన్న బిడ్డను పెళ్లి చేసుకో, ఇంకేం మాట్లాడక అల్లుడు. నువ్వు మంచిగా ఉండుడే మాకు కావాలి. నా బిడ్డ నీతో ఉంటే సంతోషంగా ఉంటది. చేసుకో బిడ్డ, బాగుపడతారు. ఆ తల్లిదండ్రులు చెప్పినా ఇంటలేరు. అల్లుడు, వెనుక ముందు ఏం ఆలోచిస్తున్నావు? మేము అందరం ఒప్పుకుంటాం కదా, నువ్వు చేసుకో. మనందరం ఒప్పుకుండు కాదు మామ, ఫస్ట్ మీ చిన్న బిడ్డని అడిగిరా నేనంటే ఇష్టమా కాదా అని. మేము ఒప్పుకుంటే మా చిన్న బిడ్డ ఒప్పుకున్నట్టే అల్లుడు. కాదనక అల్లుడు మా మాట. అయినా నేనుండగా నీకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండి నా బతుకు ఆగం చేస్తున్నావు. అయినా నీ జీవితాన్ని నేనెందుకు ఖరాబ్ చేస్తానే? నేనుండగా నీకెట్లా పెళ్లి చేస్తారు? అయినా మన అయ్యమ్మకు ఉండాలి ఆ తెలివి, వాళ్ళకంటే లేదు. నీకేమైందే బుద్ధి? నాకు అయ్యవకు కాదు ఉండాల్సింది, నువ్వు ఆలోచించు. నీ అవతారం ఏంది, నీ బట్టలేంది? నిన్ను బావ భరించుడే ఎక్కువ. ఇంకా అక్కడ బావని ఇచ్చిపెట్టచ్చి నువ్వు ఇక్కడ సోకులు పడుతున్నావా? ఏ ఇది నా ఇష్టం, నీకేందే? నీ ఇష్టం అయితే గట్లనే ఉంటది. అమ్మ నాన్న ఇష్టంతో చేస్తారు, అమ్మ నాన్న నిర్ణయాలు ఉంటాయి అన్ని. అంటే వాళ్ళు చెప్పినా నువ్వు చేసుకుంటావా? అవును మరి, అమ్మ నాన్న చెప్పినట్టే ఇప్పటిదాకా చదువుకున్నా. అయినా నువ్వు ఇక్కడ ఉండుడేందక్క? పెళ్లి చేసారు కదా, నీకు బావతోటి ఉండాలి కదా, బావ వాళ్ళ ఇంట్లో. ఏం మాట్లాడుతున్నావే?
పండ్లు రాలుతాయి. నువ్వేంది నా పళ్ళు రాలగొట్టేది? అక్కడ మొగన్ని పెట్టచ్చి ఇక్కడ ఉంటే పళ్ళు రాలుతాయి అని మాట్లాడుతున్నావు. నేనే కాదు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు ముఖం మీద. నేనే పట్టుకనే అక్కవన్న గౌరవం ఇచ్చి ఊకుంటున్నా. ఏందే ఉక్కడ కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? మన ఇద్దరు కంటే బుద్ధి లేదు. ఆ దాసానికి ఏమైంది? సిగ్గు శరం లేకుండా ఆ దాసు ఇక్కడికి వచ్చిండా? ఎందుకు అరుస్తున్నావు అంతగానం? అరుస్తా, నేను ఇలాగే అరుస్తా. దాసు ఏందే ఏమిటి కొరుతాను అంతగానో? దామ్మా దా వచ్చినావా? అయినా నేను బతుకుండగా నామానికి ఇచ్చి దీనికి ఎట్లా పెళ్లి చేస్తావే? నేను చచ్చిన అనుకున్నావా బతికిన అనుకున్నావా? అయినా నీకు బుద్ధి లేదా? పెళ్ళని చూసుకొని చాత కాదు కానీ పెద్ద పెళ్లి చేసుకొని వచ్చిండు. ఏందే ఊకునా కొద్ది బాగా మాట్లాడతావు? నీకు సంసారం మీద పట్టున్నదానే? సంసారం మీద పట్టున్నదాని అయితే నువ్వు గీడు ఉండవు. ఏందో అల్లుని నిలదీసి అడుగుతాను. ఆయన నిలదీసి అడగడానికి నీకేం హక్కున్నదే? ఆయనతో సంసారం చేసినావా? ఆయన పట్టించుకున్నావా? ఆయన మంచిగా చూసుకున్నావా? నువ్వు ఆయన ఏం చూసుకున్నావా? ఆయన ప్రశ్నలు ఎత్తానవే నువ్వు. మాట్లాడకు మళ్ళా. బతుకున్నా అని మాట్లాడతావా? సాగుకో నీ అసోట బతుకుండే వీటికి. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? ఏందే ఊకున్న కొద్దిగా బాగా మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా అమ్మ మాట విన్నావు, నా మాట విన్నావు, నానమ్మ మాట విన్నావా? ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగబడుతుంది. ఇప్పుడు బాగా మాట్లాడబడుతుంది. ఇంకెవరి మాట ఏంటో చెప్పు. అల్లుడి మాట వినకపోతుంది, అమ్మ మాట వినకపోతుంది, నా మాట వినకపోతుంది, ఎవరి మాట ఏంటో ఇంకా చెప్పే. అడుగుతాడు కదా మీ నాన్న. మీ నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకే నల్ల ముఖం ఎత్తాను? నిన్ను కన్నందుకు మా తలక ఎత్తుకోకుండా చేసినావు 10 మందిలా. అదేం చెప్తది కోడలా? అన్నలు చిన్నలు దానంట, దాని మొగడు చెల్లెంట. ఇక ఆడమ్మ ఆడు. చిన్నదానా నువ్వన్నా మా మాటకు విలువిచ్చి మా మాట విని బావని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? అమ్మా చిన్నప్పటి నుంచి సాది పెంచారు, ఇంతగానం చదివించారు. నీ మాటనే నా మాట, నేనెందుకు కాదంటమ్మా. బావని పెళ్లి చేసుకుంటామ్మా. చూసినావానే దానికున్న బుద్ధి నీకు కూడా లేదు. నువ్వు మనిషివాన్ని ముడతానవానే? చెల్లి నువ్వు ఉండు చెల్లి, నువ్వేం పెళ్లి చేసుకోకు. నువ్వు మంచిగా చదువుకో. నీ చదువుకు నేను హెల్ప్ చేస్తా. నాతో పాటు బావ కూడా హెల్ప్ చేస్తాడు. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకొని నీ చదువును మాత్రం ఆగం చేసుకోకే. బావా నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను ఏదో అందం కోసం ఇలా తయారైనా గానీ, చెప్పుడు మాటల వల్లనే చెడిపోయినా గానీ, నువ్వంటే ఇష్టం లేకని కాదు బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఏదో మా దోస్తులు జడగొట్టిరానే నేను ఇదంతా చేసిన. మనం ఇప్పటి నుంచి మంచిగా కలిసి ఉందాం బావా. అమ్మా నన్ను క్షమించమ్మా. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే వింటానే. ఇప్పటికైనా మారినవు సుకన్య, మాకు అదే చాలు. మీ అమ్మ బాప అన్నట్టు నేను మీ చెల్లెం పెళ్లి చేసుకోవాలని రాలేదు. నాకు ఇంత ముందుకే ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రాలుడు మాట్లాడాలంటే ఇంటికి వచ్చిన. మీ చెల్లెను మీ అమ్మ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్న చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఆమె చదువుకుంటుంది, ఆమె జీవితం మంచిగా ఉండాలి. ఇప్పటికైనా నువ్వు మారినావు, నాకు అదే సంతోషం. మన ఇంటికి పోయి మనం ఉన్న దాంట్లో లేని దాంట్లోనో మన బతుకు మనం బతుకుదాం, సరేనా? నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. చూసినావు బిడ్డ అల్లుడు ఎంత మంచోడు. ఇప్పటికైనా మీరిద్దరు మంచి కలిసిమెలిసి ఉండరు బిడ్డ. తలగొట్టడానికి 3వ మని అంట. ఇప్పుడన్నా మారినావు బిడ్డ. ఇప్పుడన్నా మంచిగా భర్తతోని కూడి ఉండి మంచిగా చేసుకొని బతుకుండ్రు బిడ్డ. నాన్న నన్ను క్షమించు నాన్న. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. నువ్వు చెప్పినట్టే వింటానే. ఇప్పుడన్నా అంగీలు లాగులన్నీ బంద్ చేయి బిడ్డ. ఆడవిల్ల లెక్క ఆడవిల్ల అందము, చీరే, జాకెటి, బొట్టు, పువ్వులు అన్ని కట్టుకొని భర్తెంబడ పోయి చూడు. అప్పుడు నీ సంతోషం ఏందో అప్పుడు ఏర్పడుతుంది. ఈ బైరాగి తిరుగులు తిరగకు బిడ్డ, అన్ని మానుకో. చూసినావు బిడ్డ నీ గురించి ఎంత మంది బాధపడతాండ్రు. అల్లుడు మంచోడు అయ్యేపటికే నేను అర్థం చేసుకొని ఇప్పటికి నీ దిక్కే మాట్లాడుతాండు బిడ్డ. ఇకనన్నా మంచిగా ఉండే. అల్లుడు మీరు మంచిగా ఉండరు బిడ్డ. బావా నన్ను క్షమించు బావా. ఇక నుంచి మనం మంచిగా ఉందాం. దేవుని దయవలన ఇప్పుడన్నా మంచిగా కలిసి ఉన్నారు నా మనవడు నా మనవరాలు. వీడికి సంతోషం. అత్తమ్మా నా మనవరాలు కలిసింది, నా మనవడు కలిసిందని నువ్వు తిరుపతికి గుండు కొట్టించుకుంటా అన్నావు, గుర్తుకుందా? కొట్టించుకుంటా బిడ్డ. వాళ్ళకంటే ఎక్కువ నాకేముంది, బంగారం అసంటి మనవాడు.